నమస్కారం. ఇవాల్టి వార్తలు చదువుతోంది వెంకయ్య నాయుడు. ఋతుపవనాలు వస్తాయో లేదో, వర్షాలు పడతాయో లేదో చెప్పలేం గాని అచ్చేదిని మాత్రం గ్యారంటీ. మోడీ వచ్చాడుగా, ఇక దేశానికి అన్ని మంచి రోజులే. ఎవరెంత అరిచి గోల చేసినా అచ్చేదిని జరూరాయగా, దేశ ఆగే జాయేగా. కాంగ్రెస్ నాయకులు దేశాన్ని భ్రష్టు పట్టించారు, అంతా సర్వనాశనం చేశారు. మోడీ చీపురు తీసుకుని ఆ మురికిని శుభ్రం చేస్తున్నాడు. ఆ విషయాలన్నీ చెబుతాను. సబ్సే పెహలే హెడ్లైన్ చూద్దాం. మా నేతలు ఏ తప్పు చేయలేదు, ఎంత మొత్తుకున్నా రాజీనామా చేయరు. నరేంద్ర మోడీకి ఎదురు లేదు, కాంగ్రెస్ కు ఫ్యూచర్ లేదు. మోడీకి ఉంది 56 అంగుళాల ఛాతీ, పరాచికాలు ఆడుతున్న రాహుల్ గాంధీ. ఇక ఇప్పుడు వార్తల్లోకి వెళదాం. యూపీఏ హయాం మొత్తం కుంభకోణాలమయం. భూమి లోపల కుంభకోణం, భూమి పైన కుంభకోణం, ఆకాశంలో కుంభకోణం, మబ్బుల్లో కుంభకోణం, గాలిలో కుంభకోణం, నీటిలో కుంభకోణం, లంబకోణం, త్రికోణం, కోణం. ఏ క్యా కోణం కోణం బోల్తా హై? అరే భాయ్, ఇప్పుడు నీది గవర్నమెంట్ సెంటర్ లా ఉంది. అరే భాయ్, अब तेरा गवर्नमेंट है, मोदी प्रधानी है. अच्छे दिन कहाँ है? कब आएगा अच्छे दिन? तुम्हारा मंत्रियों ने गलत काम कर रहा है. మీ మంత్రుల మీద ఆరోపణలు వస్తున్నాయి. లలిత్ మోడీతో సుష్మా వసుంధరా రాజేకు ఏమిటి సంబంధం? లలిత్ మోడీ పరారీలో ఉన్న మనిషి, అతనికి మీ నేతలు ఎట్లా మద్దతు చేస్తారు? మోడీ గప్ చిప్ గా ఎందుకుంటున్నాడు? క్యో మున్ నహీ కోల్ రహా హై? तुम इधर बैठ के कुंभकोणम लंबकोणम बोलता है. अरे हट, फालतू बात करता है, हट. లాలు తూ బహుత్ చాలు హై. మీ యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే లలిత్ మోడీ విదేశాలకు పారిపోయాడు. అతను కష్టాల్లో ఉంటే పోనీలే పాపమని మానవతా దృక్పథంతో మా సుష్మా స్వరాజ్ అతనికి సాయం చేసింది. మీకు మానవత్వం లేదు. సుష్మా మనసులో కుప్పలుగా మానవత్వం ఉంది. మీరు సహాయం చేయరు, ఒకరిని చేయనివ్వరు. మీకు మాకు అది తేడా. ఏమయ్యా, పుణ్యానికి పోతే పాపమంటారా? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంకయ్యజీ మీ నేతల్ని బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మోడీ వస్తే అచ్చే దిన్ వస్తాయని చెప్పారు. కహా హై అచ్చే దిన్? అచ్చే దిన్ మీ పార్టీ నాయకులకే వచ్చాయి, ప్రజలకు రాలేదు. ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని రోజు నోటికొచ్చినట్లు తిట్టారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? బ్లాక్ మనీ తీసుకొస్తామని గపాలు కొట్టారు. ముందు లలిత్ మోడీని ఇండియాకు తీసుకురండి. ఆయనతో పాటు బోల్డంతా బ్లాక్ మనీ వస్తుంది. మోడీ ఎందుకు నోరు విప్పడం లేదు? మోడీ ఛాతీని 56 అంగుళాల నుంచి 5.6 అంగుళాలకు దించేస్తాం. రాహుల్ జీ, తూ బచ్చా హై, బడే బడే బాత్ మత్ కరో. చిన్న పిల్లాళ్లాగా మాట్లాడొద్దు. మోడీ ఛాతీని 5.6 అంగుళాలకు తగ్గిస్తావా? మోడీ రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు, ఎట్లా తగ్గిస్తావు? ఏ కైసే హోగా? ఆయన ఛాతీని 56 అంగుళాల నుంచి 5.6 అంగుళాలు తగ్గించే ముందు పార్లమెంట్లో మీ బలం 440 స్థానాల నుంచి 40 స్థానాలకు ఎలా తగ్గాయో ఆలోచించండి. ఆ తర్వాత మోడీ ఛాతీ ఎలా తగ్గియాలో ఆలోచన చేయొచ్చు. ముందు పెద్దవారితో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి రాహుల్ జీ. मेरे देशवासियों, अच्छे दिन जरूर आएगा. अच्छे दिन రావాలి అంటే ముందు అందరూ చీపురు తీసుకుని రోడ్లు ఊడవాలే, నీళ్లతోని కడగాలే. అట్లానే కాంగ్రెస్ పార్టీని కూడా నీళ్లతోని కడిగి చీపురుతో ఎత్తి చెత్త కుండీలో వేయాలి. రాహుల్ జీ నే క్యా కహా? మేరే ఛాతీకు 56 అంగుళాల నుంచి 6 అంగుళాలకు తగ్గిస్తాడట. రాహుల్ జీ, అది నీ తరం కాదు అని నేను చెప్తున్నాను. ఏ నాముమ్కిన్ హై. హాయ్, నేను లలిత్ మోడీని. నా పేరు చెప్పితే ఎన్డీఏ గవర్నమెంటుకు వణుకు. నాకు పెద్ద వారు చాలా మందితో పరిచయాలున్నాయి. నాకు కొంతమంది హెల్ప్ చేశారు. కొందరు నాతో టీ తాగారు, కొందరు బ్రేక్ఫాస్ట్ చేశారు, కొందరు లంచ్ చేశారు. ఒక్కొక్కరి పేరు బయట పెడతా, అందరి పని పడతా. అరే బీచ్ మే ఏ లలిత్ మోడీ కైసా ఆ గయా భాయ్? ఈయనతో పెట్టుకుంటే గాలికి పోయే కంపను తలకు చుట్టుకున్నట్లవుతుంది. నన్ను కూడా ఇరికించేస్తాడు. మనం మళ్ళీ కలుద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంతటితో అయిపోయిందనుకోకండి, అసలైన ముకాబలా ముందుంది. అంతవరకు సెలవు, నమస్తే.